అందరికీ నమస్తే. మనం మే నెలలో రాశి ఫలాలు మారినవి అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మే నెల మాస ఫలాల వీడియోలో మనం చూసాం కదా. ఇప్పుడు జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, లేకపోతే ఏమైనా నష్టాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదరాజు గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. అమ్మ, ఇప్పుడు మనం కిందటి వీడియోలో మే నెల మాస ఫలాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అలాగే జూన్ మాసం గురించి మాట్లాడుకుందాం. అసలు జూన్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఉండబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జూన్ నెలలో అత్యద్భుతమైనటువంటి శుభకరమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహము గురువు మారబోతున్నారు. ఓకే. ఈ జూన్ 1వ తేదీ రాత్రికి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి మారబోతున్నారు. ఓకే. అలాగే ఇప్పుడు కుజుని యొక్క స్థితి సంచారము మేషరాశిలో ఉంది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలో ఉంది. గురువుతో పాటు శుక్రాచార్యుల వారు కూడా మనకి మిథున రాశిలోనే ఉన్నారు. ఓకే. అంటే రవి ఒక్కరే వృషభ రాశిలో ఉన్నారు. బుధ గురు శుక్రులు ముగ్గురు కూడా మిథున రాశిలో ఉన్నారు. గురువు వెంటనే మారిపోతున్నారు. ఓకే. జూన్ నెలలోనే ఈ 1వ తేదీన రాత్రి మారిపోతున్నారు. కాబట్టి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. అంటే రవి మారుతున్నారు, కుజుడు మారుతున్నారు, బుధ శుక్రులు మారుతున్నారు, గురువు గారు మారుతున్నారు. 5 గ్రహాలు మారుతున్నాయి. ప్రతి 2.5 రోజుకి చంద్రుడు మారిపోతారు. కాబట్టి చంద్రుడు కూడా మారిపోతున్నారు. నెల అంతం వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారు నెల ఆఖరు వచ్చేటప్పటికి, మాసాంతం వచ్చేటప్పటికి ధనుసు రాశిలోకి వెళ్తున్నారు. అంటే ఏ రాశిలో ఉన్నప్పుడు ఆ రాశిలో ఫలితాలే చంద్రుడు ఇస్తారు. కాబట్టి చంద్రుడి గురించి అంతగా భయపడవలసిన అవసరం లేదు. కానీ మిగతా గ్రహాలు గురించి కొంచెం ఆలోచించాలి. శని గారి యొక్క స్థితి సంచారం ఎప్పుడైతే మీన రాశిలో ఉందో, మరి ఏ రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళకు ఉంటుంది, అలాగే మీనరాశి వాళ్ళకు ఉంటుంది, మేషరాశి వాళ్ళకు ఉంటుంది. ఈ 3 రాశుల వారికి కూడా కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అలాగే ధనస్సు రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. కాబట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్ని వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సింహరాశి వారికి ఈ శనిగారి సంచారం అష్టమ స్థానంలో ఉంటున్న కారణం చేత వీరు కూడా కొన్ని రకాల శనిగారి దుష్పరిణామాలకి కొంచెం ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి శనిగారికి తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చేసుకోవాలి, తైలాభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడము చాలా చాలా మంచిది. హనుమాన్ చాలీసా పారాయణ చేయడము చాలా చాలా మంచిది. ఈ రాసుల వారు ఈ జాగ్రత్తలు అయితే ముందు తప్పనిసరిగా తీసుకోవాలి. తదుపరి కుజుని యొక్క గమనము ఎప్పుడైతే మేషరాశిలో ఉంటోందో, కొన్ని రోజులు మేషరాశిలో ఉంటుంది ఈ జూన్ నెలలో. అయితే ఇక్కడ రుచిక మహాపురుష యోగాన్ని సూచిస్తుంది. జన్మజాతకంలో అయితే ఖచ్చితంగా రుచిక మహాపురుష యోగం అనే చెప్తాము. అయితే మనం గోచారం కాబట్టి గోచారంలో యోగాలను ఎక్కువగా తీసుకోము. అందువల్ల ఏమవుతుందంటే కొంచెం ఫలితం తగ్గినట్టుగా ఉంటుంది. కానీ స్వస్థానంలో ఉన్నటువంటి గ్రహము అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎప్పుడు కూడాను. కాబట్టి ఇక్కడ స్వస్థానంలో ఉన్న మేషరాశికి, మేషరాశి వారికి చాలా చాలా మంచి శుభ పరిణామాలు ఉంటాయి. మేషరాశి వారికి చాలా బాగుంటుంది అని చెప్పాలి. అలాగే రవి యొక్క గమనము వృషభ రాశిలోకి ఉండి కొంచెం ఈ నెల మధ్యలోకి వెళ్ళేటప్పటికి 15వ తేదీ లేదా 16వ తేదీ ఆ 2 రోజుల్లోనూ మిథున రాశిలోకి మారిపోతున్నారు. మిథున రాశిలో ఉన్నటువంటి శుక్ర బుధులు ఇద్దరు కూడా కర్కాటక రాశిలోకి గురువు గారితో పాటు మారిపోతున్నారు. కాబట్టి శుభగ్రహాలు కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాయి. ఇది చాలా అద్భుతమైన సంచారం అవుతూ ఉండగా మిథున రాశిలో రవి గారి సంచారం కానీ, వృషభ రాశిలోకి కుజుని సంచారం కానీ, కర్కాటక రాశిలోకి గురు చంద్ర బుధుల సంచారం కానీ, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలనే సూచిస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే మాస ప్రారంభంలో ఉన్నటువంటి వృశ్చిక రాశిలో చంద్రుడు నీచిపడి ఉంటారు. అయినప్పటికీ కూడా శుభ ఫలితాలే ఇస్తారు. ఆయన
చాలా రాసుల వారికి. అలాంటి శుభ ఫలితాలు ఉంటూ మాసాంతం వచ్చేటప్పటికి ధనుసు రాశిలోకి ఉన్నారన్నమాట ఆయన. ఓకే. మొత్తం అన్ని రాశి చక్రంలో మొత్తం ఆ రాశి చక్రాన్ని భచక్రము అని పిలుస్తాము. ఈ భచక్రానికి మొత్తం తిరిగి తిరిగి మళ్ళీ 28 రోజుల కాలం అయ్యేటప్పటికి ఆయన ఎక్కడ ఉన్న రాశి దగ్గరికి మళ్ళీ అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఓకే. కానీ ఒక 2 రోజుల గమనం ఉంటుంది కాబట్టి ఆయనది ఒక్కొక్క ఆ, రాశి నుంచి మారాలంటే ధనస్సు రాశిలోకి వచ్చేస్తారు. ధనస్సు రాశిలో చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారండి. అమ్మ, మే నెలతో పోలిస్తే జూన్ నెలలో ఏమైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందంటారు? చాలా ఉన్నాయి. గ్రహస్థితులు అన్నీ మారాయి దాదాపుగా. ఇప్పుడు మే నెలాఖరులోనే మనకి ఈ గురు శుక్రులు మారి ఉన్నారు. జూన్ నెలలో 100% శుక్రాచార్యుల వారు మారిపోయారు, బుధుడు మారిపోయారు, గురువు మారిపోయారు, రవి మారారు, కుజుడు మారుతున్నారు. మరి ఇన్ని రకాలుగా మారుతూ ఉన్నప్పుడు గ్రహాలు చాలా చాలా ఫలితాలు మారిపోతాయండి. ఒక్క చంద్రుడు మారుతూ ఉంటేనే కొంచెం ఫలితాలు మారుతాయి. అలాంటిది రవి, కుజ, బుధ, శుక్ర, గురు ఇంకా 5 గ్రహాలు మారుతున్నాయంటే చాలా పెద్ద పెద్ద మార్పులు ఉంటాయి. ఓకే అమ్మ, మరి ఇప్పుడు ఏ రాశి వాళ్ళకైనా డబ్బు విషయంలో కానీ ఉద్యోగం విషయంలోకైనా ఏదైనా మార్పులు వచ్చే ఛాన్స్ ఉందంటారు? మార్పులు వచ్చే ఛాన్సులు అంటే కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశికి రాశిలోకే గురువు ఉచ్చ స్థానం పొంది ఉన్నారు కాబట్టి అద్భుతమైన మార్పులు ఉంటాయి. అలాగే మిథున రాశి వారికి కూడా చాలా అద్భుతమైన మార్పులు ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. కన్యా రాశి వారికి చాలా బాగుంటుంది. తులారాశి వారికి కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. మీన రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కొన్ని రాశులకి ధనయోగాలు బాగా పడుతున్నాయండి. అందులో చీకు చింత లేకుండా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అంత అద్భుతంగా ధనయోగాలు పడుతున్నాయి. అమ్మ, మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సింహరాశి వారికి మళ్ళీ శుభాశుభ మిశ్రమాలు అని చెప్పాలి. ఎందుకంటే అన్ని గ్రహాలని మనం తీసుకుంటున్నాము లెక్కలోకి. ఇక్కడ సింహరాశి వారికి ఏంటంటే 3 గ్రహాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఓకే. గురువు గారి యొక్క గమనము ఈ జూన్ నెలలో 1వ తేదీ నుంచే రాత్రికి వచ్చేస్తోంది కాబట్టి వ్యయ స్థానంలోకి అన్ని శుభకార్యాలు చేయిస్తారు. అలాగే ధనము కూడా బాగా ఖర్చు పెట్టిస్తారు. ఇదొక్కటి కొంచెం ఆశాజనకమైనటువంటి వ్యవహారం. డబ్బు ఖర్చు అయినా కూడా మనం అన్ని దైవ కార్యాలు చేస్తున్నాం, పెళ్లిళ్ళు చేస్తున్నాం, ఇళ్ళు మరమ్మతులు చేస్తున్నాం, లేకపోతే ఇల్లు కొనుక్కుంటున్నాం, పొలం కొనుక్కుంటున్నాం, ఏదో ఒక పనికి కదా ధనం ఖర్చు పెడుతున్నాము అనే ఒక తృప్తి ఉంటుంది. కానీ మిగతా గ్రహాలన్నీ ధన వ్యయం చేయిస్తాయి కాబట్టి అన్ని శుభాశుభ మిశ్రమాలే. రాశిలోనే కేతు ఉండి ఇబ్బంది పెట్టేస్తున్నారు. దైవభక్తి పెరుగుతుందన్నమాటే గాని అసలు ఏమాత్రము ఆరోగ్యానికి సంబంధించి అంతగా బాగుండదు. దాని తదుపరి ఔషధ సేవ, దాని తదుపరి పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతినే విధంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం దెబ్బతినేటట్టుగా ఉంటుంది. సంతాన రీత్యా కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అంత సంతృప్తి ఉండదు. పిల్లలతో సరైన సత్సంబంధాలు కొనసాగవు. అలాగే అష్టమ శని, ఇందాక చెప్పినట్టుగా అష్టమ శని దోషం ఉంటుంది. ఎక్కడ పనులు ఎక్కడ ఆగిపోతాయి. ఎవరితోనైనా మాట పట్టింపులు వస్తాయి. ఏ పని ముందరికెళ్ళదు. ప్రతిదీ కూడా ఒక తలనొప్పిలాగా తయారైనట్టుగా ఉంటుంది. కాబట్టి జీవితం కొంచెం భారంగా ఉందా అనిపించేటట్టుగా అనిపిస్తుంది. వీరు తప్పనిసరిగా అన్ని గ్రహాలకి చేసుకోవాలి. ఇప్పుడు శుక్రాచార్యుల వారు నెలంతా లాభస్థానంలోనే ఉన్నారు. నెల చివరికి వెళ్ళేటప్పటికి మాసాంతంలో వ్యయ స్థానంలోకి వచ్చారు. వ్యయ స్థానంలో మంచివారే, అన్ని విలువైన వస్తువుల్ని కొనిపెడుతూ ఉంటారు, ఆయన కొనిపిస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి. కానీ ఎంతసేపు డబ్బు ఖర్చైనా లాభం కూడా ఉండాలి కదా, రావాలి కదా. అది వరకు కట్టిన మూటలన్నీ కరిగిపోవడం అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ డబ్బు వచ్చేటటువంటి పరిస్థితి కొన్నాళ్ళు మాత్రమే ఉంది గురువు గారి వల్ల గాని బుధుడి వల్ల గాని. కానీ దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారి వల్ల ఉద్యోగ జీవితం మటుకు చాలా వీళ్ళకి పూర్తి సంతృప్తికరంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మంచి ఫలితాలు ఉంటాయి. దశమంలో రవి ఈ 15వ తారీఖు వరకు బానే ఉన్నారు. మంచి ఉద్యోగ జీవితంలో మంచి మార్పు తెచ్చిస్తున్నారు. 16వ తేదీ నుంచి లాభస్థానంలోకి వెళ్ళున్నారు. కాబట్టి రవి గారితో ఉన్నటువంటి ఫలితాలు, ఇటు బుధుని ఫలితాలు, శుక్రాచార్యుల వారి ఫలితాలు, గురువు గారి ఫలితాలు బాగున్నాయి. కానీ ఈ రాహు కేతు శనిగారుల ఫలితాలు
పూర్తిగా ఇలా పీక పట్టుకున్నట్టుగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. అది ఏ విధంగా అయినా సరేనండి, ఓకే. ఏ విధంగా అయినా సరే. శనిగారికి తైలాభిషేకం చేసుకోవడం, అలాగే నల్లటి వస్త్రాలు దానం ఇవ్వడము, నల్ల నువ్వులు దానం ఇవ్వడము, అలాగే వీలైతే చెప్పులు, గొడుగు ఇలాంటివి కూడా దానం ఇవ్వడము, Okay. దుర్గమ్మ వారి స్తోత్రాలు పారాయణ చేయడము, గణపతికి ఆరాధన చేయడము, ఇలాంటివి చెయ్యాలి. ఇది కాని ఇవి ఏవి మేము చేసుకోలేమంటే అంటే కలహాలు ఉండడానికి అవకాశం ఉంది. ఒక Okay. మనిషికి ప్రేమ సంబంధాలు ఇదైపోతాయి. Okay. ప్రేమ అనగానే మళ్ళీ ఎక్కడ తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఏ మనిషికి ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ ఉంటుంది, అక్క చెల్లెల మధ్య ఉంటుంది, అక్క తమ్ముడి మధ్య ఉంటుంది, అన్న చెల్లెల మధ్య ఉంటుంది, భార్యాభర్తల మధ్య ఉంటుంది, స్నేహితుల మధ్య ఉంటుంది. అలా సత్సంబంధాలు ఎవరికైతే ఉన్నాయో అవి పూర్తిగా దెబ్బతినే అవకాశం. కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి అని చెప్పి మరీ తెలియజెప్తున్నా.